ఇవాళ ఉదయం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అదాని రేవంత్ దోస్తానా అంటూ టీ షర్ట్స్ తో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు దిగిన వారిని వాహనాల్లో అక్కడి నుండి తరలించారు. దీంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా తెలంగాణ భవన్ కు మారింది. కాంగ్రెస్ పాలనలో పథకాలేమీ అమలు కావడం లేదంటూ అంతా నిరసనలకు దిగారు. గోవింద నామాల తరహాలో వివిధ పథకాల పేర్లు ప్రస్తావిస్తూ వాటికి బ్రేక్ పట్టడానికి రేవంత్ తో కాంగ్రెస్ కారణం అంటూ భజనలు చేస్తూ నిరసన తెలిపారు. గోవింద హరి గోవింద రేవంత్ వచ్చి గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద. రేవంత్ అధికారంలో వచ్చిన తరువాత అంతా గోవింద అనుకోవాలా లేక కాంగ్రెస్? కేఎం రాజశేఖరన్ గానుగ నూనె బిజినెస్ చేస్తూ నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జమానాలు అంతా గోవింద అనుకోవాలా అంటే గులాబీ పార్టీ నేతలు అదే అంటున్నారు. అసెంబ్లీ దగ్గర అరెస్ట్ అయి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ లో కనిపించిన సీన్ ఇది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గోవింద గోవింద అంటూ నినాదాలు చేశారు. రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద గోవింద హరి గోవింద రేవంత్ వచ్చి గోవింద కేసీఆర్ కిట్టు గోవింద న్యూట్రిషన్ కిట్టు గోవింద దళిత బంధు సుత గోవింద బీసీ బంధు గోవింద గోవింద హరి గోవింద రేవంత్ వచ్చి గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద స్కాలర్షిప్పులు గోవింద భరోసా కార్డు గోవింద స్కూటీలిచ్చుడు గోవింద దంచుడొక్కటే మిగిలిందా గోవింద హరి గోవింద రేవంత్ వచ్చి గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద గొర్రెలు వంచుడు గోవింద చేపలు వెంచుడు